కిరణమా కల్వరి తేజమా. దేవునికి స్తోత్రములు కలుగునుగాక. ఈ వర్తమానం వీక్షిస్తున్న ప్రియ దేవుని బిడలకు ప్రభునామమున నా వందనములు. దేవునికి స్తోత్రములు. ఈ సమయంలో దేవుని వాక్యమును శ్రద్ధ కలిగి విందాం. వాక్యములోని అనేక సంగతులను తెలుసుకొని మన జీవితాలు కూడా అట్టి దీవెన ఆశీర్వాదం పొందుకున్నట్లుగా మన జీవితాన్ని ప్రభువుకి సమర్పించుకుందాం. దేవునికి స్తోత్రాలు కలుగునుగాక. ఈ సమయంలో దేవుని బిడ్డలారా, ఒక ప్రత్యేకమైన వ్యక్తి గురించి నేను మీకు తెలియచేయాలని ఆశపడుతున్నాను. ఆయన ఎవరో కాదు, అబ్రహాము గారు. అబ్రహాము గారి గురించి బైబిల్లో అనేక సంగతులను మనము చదువుతున్నాం, వింటున్నాం. అబ్రహాము విశ్వాసులకు తండ్రి అని, అబ్రహాము దేవుడు నోవాహు కాలము తర్వాత ప్రజలందరూ పాపముతో ఉన్నప్పుడు వారందరినీ జలప్రలయముతో దేవుడు తీసివేసిన తర్వాత అబ్రహాము గారిని దేవుడు ఏర్పరచుకొని అబ్రహాము గారికి దేవుడు వాగ్దానం ఇచ్చి అబ్రహాము గారి యొక్క సంతానమును ఆశీర్వదిస్తానని, దీవిస్తానని, విస్తరింప చేస్తానని దేవుడు అబ్రహాముతో మాట్లాడి ఆ తర్వాత కాలంలో అబ్రహాము కుమారుడైన ఇసాకు కుమారుడైన యాకోబుకు 12 మంది కుమారులు. వీరందరినీ కూడా దేవుడు బహుగా దీవించి ఆశీర్వదించి నేడు ప్రపంచంలో ఇశ్రాయేలు ప్రజలుగా, యూదులుగా పిలువబడుతున్న దేవుని ప్రజలు, దేవుని జనాంగము, ఆ ఇశ్రాయేలు ప్రజలు అబ్రహాము గారి యొక్క సంతానం. దేవుడు అబ్రహామును బట్టి ఇశ్రాయేలీలకు, యూదులకు ఎంతో కృప చూపించి ఎంతో మేలు చేసి అన్ని విషయాలలో వారిని ఆశీర్వదించినాడు. యుద్ధ విషయాలలో తోడుగా ఉన్నాడు, ఆర్థిక విషయాల్లో తోడుగా ఉన్నాడు. పాలు తేనెలు ప్రవహించే శ్రేష్టమైన దేశాన్ని వారికిచ్చి ఎక్కడున్న వారికి దేవుడు తోడుగా ఉన్నాడు. దేవుని స్తోత్రాలు. నోవాహు కాలము తర్వాత ప్రజలందరూ పాపము చేత నింపబడి జలప్రలయముతో మునిగిపోయిన తర్వాత దేవుడు అబ్రహామును పిలుచుకొని అబ్రహాముకి ఇచ్చిన వాగ్దానమును దేవుడు నెరవేర్చడం జరిగింది. దీన్ని బట్టి బైబిల్ సెలవిస్తుంది, దేవుడు మాట ఇస్తే తప్పకుండా నెరవేరుస్తాడు. మన జీవితాల్లోనైనా దేవుడు ఏదైనా వాగ్దానం చేస్తుంటే తప్పకుండా ఆ వాగ్దాన ఫలం మనం అనుభవిస్తాం. ఆలస్యమైన అద్భుతం చూస్తాం. దేవునికి మహిమ కలుగునుగాక. నా దేవుని బిడలారా, మరి ఆ దినాలలో దేవుడు అబ్రహాము గారినే ఎందుకు ఏర్పరచుకున్నాడు? అబ్రహాము గారిని దేవుడు ఎందుకు దీవించాలనుకున్నాడు? ఒక విషయాన్ని మీరు గమనించాలి. దేవుడు అందరినీ ప్రేమిస్తాడు. బైబిల్ ఇలా సెలవిస్తూ ఉన్నది, దేవుడు లోకమును ఎంతో ప్రేమించును, కొలత లేనంత. దేవుడు అందరినీ ప్రేమిస్తాడు. అయితే కొందరు దేవునికి లోబడరు, కొందరు దేవునికి లోబడతారు. అలా లోబడిన వాడే అబ్రహాము గారు. కాబట్టి దేవుడు అబ్రహాము యొక్క హృదయాన్ని చూసి అబ్రహామును ఏర్పరచుకొని అబ్రహాము గారి ద్వారా దేవుడు తనకు ప్రజలను ఏర్పాటు చేసుకోవాలనుకున్నాడు. వారైనా తన మాట విని లోబడితే వారిని దీవించాలనుకున్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. అలా దేవుడు అబ్రహాము గారిని ఏర్పాటు చేసుకున్న తర్వాత దేవుడు అబ్రహాము గారిని బహుగా దీవించినాడు. ఎంతగా అంటే సమస్త జనముల కంటే ఎక్కువగా అబ్రహాము గారు దీవించబడ్డాడు. మనం ఎవరమైనా ఇలా అనుకుంటాం, నేను బాగా దీవించబడితే బాగుండు, అందరికంటే గొప్పగా ఉంటే బాగుండు, ఆశీర్వదించబడితే బాగుండు అని. అలా అనుకొని మనం దేవుని దగ్గరికి కూడా వస్తాం. దేవుడు మనకు మేలు చేయాలా, దేవుడు మనల్ని దీవించాలా, మన కొరతలన్నీ తీర్చాలా, మన అక్కర్లన్నీ తీరిపోవాలా, సమస్త ఆ కార్యాలు మన పట్ల దేవుడు జరిగించాలి అన్న ఒక మంచి ఉద్దేశంతో ప్రభు దగ్గరికి వస్తాం. అయితే కొందరి జీవితంలో దేవుని యొద్దకు వచ్చిన తర్వాత కూడా ఇట్టి ఆశీర్వాదాలు చూడలేకపోతున్నారు, దీవెనలు చూడలేకపోతున్నారు. లోకములో ఉన్నప్పుడు ఎలా ఉన్నదో వాళ్ళ పరిస్థితి, దేవుల్లో ఉన్నప్పుడు కూడా అలాగే వారి పరిస్థితి ఉంటుంది. కారణం ఏంటి దేవుని బిడ్డలారా? ఆ కారణం ఏంటో మనం తెలుసుకోవాలంటే అబ్రహాము గారి యొక్క జీవితాన్ని మనము క్షుణ్ణంగా ధ్యానం చేయాలి. ఎందుకని దేవుడు అబ్రహాముని అంతగా దీవించినాడు, దేవుడు అబ్రహాముని అంతగా ఆశీర్వదించినాడు?
ఆయన యొక్క మంచి స్వభావం ఏంటి, ఆయనలో దేవునికి నచ్చిన విషయం ఏంటి, నేను ఒక 3 విషయాలు మీతో పంచుకోవాలని ఆశపడుతున్నాను. అబ్రహాము గారిని దేవుడు ఆశీర్వదించడానికి కారణం ఏంటి? బైబిల్ గ్రంథంలో అబ్రహాము గారి యొక్క జీవిత చరిత్రలో కొన్ని వాక్యములను మనం చదువుకొని ఆ దిశగా మన జీవితాలను కూడా అలా మార్చుకోవడానికి మనము ప్రయాసపడదాం. దేవునికి స్తోత్రాలు కలుగును గాక. దేవుడు అబ్రహాము గారికి ఒక వాగ్దానం ఇచ్చినాడు. ఏంటి ఆ వాగ్దానం అంటే, దేవుని బిడ్డరా, అబ్రహాము, నీవు నేను చెప్పినట్లు వింటే నీవు సమస్త జనముల కంటే ఆశీర్వదించబడతావు. ఎస్, నిన్ను దీవించిన వారిని దీవిస్తాను, శపించిన వారిని శపిస్తాను, నిన్ను సమస్త జనముల కంటే ఆశీర్వాదకరంగా ఉంచుతానని దేవుడు చెప్పడం జరిగింది. ఓకే, ఈ వాగ్దానం నెరవేరిందా? నెరవేరింది దేవుని బిడ్డారా. సమస్త జనముల కంటే అబ్రహాము గారు ఆశీర్వదించబడటం జరిగింది, ఆయన సంతతి ఆశీర్వదించబడటం జరిగింది. ఎస్, మరి అబ్రహాము గారికి దేవుడిచ్చిన వాగ్దానము ఆయన జీవితంలో నెరవేరినట్లుగా మనం లేఖనాల ద్వారా చూస్తూ ఉన్నాం. గమనించండి, మనం న్యూ ఇయర్కి జనవరి 1కి ప్రామిసెస్ తీసుకుంటాం, వాగ్దానాలు తీసుకుంటాం. మన చర్చీలలో అందరికీ మంచి వాగ్దానాలే వస్తాయి. ఎందుకంటే ఆ వాగ్దానాలు రాసేవారు మంచి వాగ్దానాలు వెదకి రాస్తారు. ఏవి కూడా కఠినమైన మాటలు, బాధ పెట్టే మాటలు ఆ వాగ్దానాల్లో ఉండవు. అందరం ఆ వాగ్దానాలు తీసుకుంటాం, చదువుకుంటాం, చాలా సంతోషపడతాం. ఈ సంవత్సరం దేవుడు నన్ను దీవిస్తాడట, ఈ సంవత్సరం దేవుడు మా కష్టాలు తొలగిస్తాడట, ఈ సంవత్సరం దేవుడు మాకు మేలు చేస్తాడట, మమ్మల్ని ఆశీర్వదిస్తాడట. ఇలాగ మనము ఆ వాగ్దానాలను బట్టి ఎంతో సంతోషిస్తాం. అయితే నిజముగా ఆ వాగ్దానములు మన జీవితంలో నెరవేరుచున్నాయా? చాలామంది జీవితాల్లో ఆ వాగ్దానాలు నెరవేరట్లేదు. కారణం ఏంటంటే, వీరు వాగ్దానం మాత్రమే తీసుకొని చదువుకొని ఇంకా మా జీవితంలో ఈ వాగ్దానం నెరవేరుతుంది అనుకుంటున్నారు. ఒక ఉదాహరణ చెప్తా మీకు దేవుని బిడ్డరా. ఒక స్కూల్కి వెళ్ళే పిల్లవాడు, నేను స్కూల్కి వెళ్తున్నాను, పాఠ్యపుస్తకాలు చదువుతున్నాను, ఎగ్జామ్స్ రాస్తున్నాను, నాకు ఉద్యోగం వస్తుంది అంటే కుదరదు. స్కూలుకు వెళ్ళినంత మాత్రాన ఉద్యోగం రాదు, అన్నిట్లో పాస్ అయితేనే ఉద్యోగం వస్తుంది. అలాగే దేవుని యొక్క వాగ్దానం తీసుకున్న మనకు ఆ వాగ్దానం తీసుకున్న వెంటనే నెరవేరదు. ఆ వాగ్దానం నెరవేరాలి అంటే దేవుడు చెప్పినట్లుగా మనం జీవించాలి. ఇశ్రాయేలు ప్రజలకు కూడా దేవుడు ఏం చెప్తాడు చూడండి, మీరు నా మాట వింటే మీకు పాలు తేనెలు ప్రవహించే కనాను దేశాన్ని ఇస్తానన్నాడు. వీళ్ళేమనుకున్నారు, మాకు పాలు తేనెలు ప్రవహించే కనాను దేశం ఇస్తానని దేవుడు వాగ్దానం చేసినాడు అని సంతోషంగా వెళ్తా ఉన్నారు. అయితే దేవుడు నిజంగానే వాళ్ళకు ఆ వాగ్దాన దేశం ఇచ్చినాడా అంటే లేదు. చాలా మంది మార్గ మధ్యంలో నశించిపోయినారు. ఒక 2 మాత్రమే ఐగుప్తుల నుంచి బయలుదేరిన వారు కనాను చేయనట్లుగా బైబిల్లో రాయబడింది. వారు యెహోషువ గారు, కాలేబు గారు. మరి మిగతా వారందరూ ఏమైపోయినారు? ఆ వాగ్దాన ఫలం ఎందుకు వారు పొందుకోలేకపోయినారు? ఆ ప్రామిస్ వాళ్ళ జీవితంలో ఎందుకు నెరవేరలేదంటే, దేవుని బిడ్డరా, వారు దేవుని వాక్యానుసారంగా జీవించలేదు. వారి ఇష్టానుసారంగా జీవించి ఆ వాగ్దత్త దేశాన్ని పోగొట్టుకున్నారు. మనం కూడా దేవుడిచ్చిన వాగ్దానములు మన జీవితంలో నెరవేరాలి అంటే దేవుడు ఏం చెప్తున్నాడో, ఎలా ఉండమంటున్నాడో, ఎలా జీవించమంటున్నాడో అది తెలుసుకొని నడుచుకున్నప్పుడే ఆ వాగ్దానం మన జీవితం నెరవేరుతుంది. మన పిల్లలకు కూడా మనం చెప్తా ఉంటాం, ఇదిగో నీవు ఈ పని చేసి పెట్టు, నీకు నేను మంచి వస్త్రాలు తీసుకొని వస్తా, నువ్వు బాగా చదివి పాస్ అవ్వు, నేను నీకు పలాని వస్తువు కొనిస్తా. ఇలా మనం చెప్తా ఉంటాం. అంటే వాళ్ళు మంచిగా ఉన్నప్పుడు వాళ్ళకు మనం మేలు చేయాలని అనుకుంటాం. దేవుడు కూడా ఇలాగే. కాబట్టి నేను ఎలాంటి అలా ఉంటాను, నా జీవితంలో దేవుడు వాగ్దానాలు నెరవేరాలి అంటే అది కుదరని పని, దేవుని బిడ్డారా. కాబట్టి అబ్రహాము గారి జీవితంలో దేవుడు వాగ్దానం ఇచ్చినాడు. అబ్రహాము గారికి దేవుడు ఇచ్చిన వాగ్దానమును దేవుడు నెరవేర్చినాడు. దేవునికి స్తోత్రాలు. అయితే దేవుడు అబ్రహాము జీవితంలో ఆ వాగ్దానం నెరవేర్చి అంత మేలు చేయడానికి కారణము, మొట్టమొదటి విషయాన్ని మనం చదువుకుందాం. ఆదికాండము 12వ అధ్యాయము 1వ వచనం చదువుకుందాం. యెహోవా, నీవు లేచి నీ దేశము నుండి, నీ బంధువుల యొద్ద నుండి, నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి
నేను నీకు చూపించు దేశమునకు వెళ్ళుము. దేవుడు అబ్రహాము గారికి వాగ్దానం చేసే ముందుగా దేవుడు చెప్పిన మాట ఇది మనము విని నడుచుకోవాలి. ఎందుకు అబ్రహాము గారు ఆశీర్వదించబడ్డాడు అంటే మొదటి కారణం, దేవుని బిడ్డరా, అబ్రహాము గారితో దేవుడు చెప్తున్న మాట, నీ ఉంటున్న ఆ ప్రాంతం నుంచి బయటికి వెళ్ళిపో, నీ బంధు జనాంగం దగ్గర నుంచి బయటికి వెళ్ళిపో, నీ దేశం నుండి బయటికి వెళ్ళిపో, నీ ఉంటున్న ఆ స్థలము దగ్గర నుంచి బయటికి వెళ్ళిపో. ఎందుకంటే ఆ ప్లేస్లో నీ ఉంటే నాకు ఇష్టంగా లేదు. అబ్రహాము గారు ఏం చేసేవాడు అంటే ఆయన ఒక వృత్తి కలిగి ఉన్నాడు, అది బొమ్మలు తయారు చేసేవాడు. కాబట్టి ఆ వృత్తి దేవునికి ఇష్టమైనది కాదు. అబ్రహాము ఉంటున్న ప్రజలు దేవునికి ఇష్టంగా బ్రతికేవారు కాదు. అబ్రహాము ఉంటున్న దేశం దేవునికి ఇష్టంగా బ్రతుకుతున్న దేశం కాదు. కాబట్టి నీవు ఆ ప్రాంతం నుంచి బయటకు వచ్చేస్తే నిన్ను ఆశీర్వదిస్తాను. నా దేవుని బిడ్డరా, చాలా మంది అనేకమైన అలవాట్లలో చిక్కుబడి జీవితాలు పతనం చేసుకుంటున్నారు, నాశనములకు అప్పగించుకుంటున్నారు. దేవుడు వారిని పిలుస్తున్నాడు. మీ జీవితాల్లో మేలు చూడాలి అంటే, మీ జీవితాల్లో నెమ్మది చూడాలి అంటే, సమాధానం చూడాలి అంటే, ఒక విలువైన జీవితాన్ని నీవు జీవించాలి అంటే నీకున్న ఆ పరిస్థితుల నుంచి బయటకు వచ్చేసేయి. నీకున్న ఆ అలవాట్ల నుంచి బయటకు వచ్చేసేయి. నీ జీవితాన్ని మార్చుకోగలిగితే నేను దీవిస్తాను అంటున్నాడు దేవుడు. చాలా మందిని మందిరాలకు రమ్మంటే రారు, ప్రార్థనకు రమ్మంటే రారు, దేవుని వాక్యం వినమంటే వినరు. ఎస్, వాళ్ళ జీవితాలు మాత్రం బాగుపడాలి అంటుంటారు, మాకు మేలు కలగాలి అంటుంటారు, దేవుడు మమ్మల్ని దీవించాలి అంటుంటారు. దాని కొరకు కుటుంబ ప్రార్థనలు ఏర్పాటు చేసుకుంటారు, దాని కొరకు దేవునికి కానుకలు ఇస్తూ ఉంటారు, దాని కొరకు మందిరానికి ఎంతో సహకరిస్తూ ఉంటారు. దేవుణ్ణి ఆశీర్వదించాలి అంటే నీలో ఉన్న పాత జీవితాన్ని విడిచిపెట్టాలి, నీలో ఉన్న బలహీనతలు విడిచిపెట్టాలి, నువ్వు దేవుని యొద్దకు రావాలి. కాబట్టి ఎలా మనం దీవించబడతాం, ఎలా మనం ఆశీర్వదించబడతాం? దేవుడు చెప్పిన మాటకు మనము విధేయత చూపించినప్పుడు, లోబడినప్పుడు. నేటి క్రైస్తవులు కూడా చాలామంది దేవుని మందిరాలకు వెళ్ళుచున్న వారు, దేవుని సేవకులు కావచ్చు, లేకుంటే విశ్వాసులు కావచ్చు, దేవుని వాక్యానుసారంగా జీవించట్లేదు. లోకానుసారంగా జీవిస్తూ దేవుని నుండి ఆశీర్వాదాలు కావాలంటే దేవుడు ఇవ్వడు కదా. కాబట్టి అబ్రహాము గారు ఆశీర్వదించబడటానికి కారణం ఏంటంటే ఆయన విడిచిపెట్టమన్న వాటన్నిటిని విడిచిపెట్టేసిండు. ఆయన దేశాన్ని విడిచిపెట్టేసినాడు, ఆయన బంధు జనాంగాన్ని విడిచిపెట్టినాడు, ఆయనలో ఇంతకు ముందున్న పాత జీవితాన్ని విడిచిపెట్టినాడు. గనుకనే అబ్రహాము గారు ఆశీర్వదించబడినాడు. దేవుని స్తోత్రాలు. నువ్వు ఏ స్థితిలో ఉన్నావో ఆ స్థితిలో నీవు నీ లోపాలను, నీ బలహీనతలను, నీ అతిక్రమములను విడిచిపెట్టేసి ప్రభుల వారి దగ్గరకు వస్తే, ఆయన మాట వినగలిగితే, ఆయనకు లోబడగలిగితే దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. కాబట్టి దేవుడు మనల్ని దీవించాలి, దేవుడు మనకు మేలు చేయాలి, దేవుడు మన కొరతలు తీర్చాలి అంటే దేవుడు చెప్పిన మాట ప్రకారము మనం నడుచుకోవాలి, దేవుని వాక్యానుసారంగా మనం జీవించాలి. అప్పుడు మాత్రమే దేవుని నుండి మనము దీవెనలు, ఆశీర్వాదాలు చూస్తాము. ఎస్, నా ప్రియమైన దేవుని బిడ్డరా, అబ్రహాము గారి యొక్క పాత జీవితం ఏదైతే ఉందో, ఆ బొమ్మలు తయారు చేసే జీవితం ఏదైతే ఉందో దాన్ని విడిచిపెట్టినాడు, దేవుణ్ణి వెంబడించడం మొదలుపెట్టినాడు. ఎస్, మనము కూడా లోకమును విడిచిపెట్టి, లోక ఆశలను విడిచిపెట్టి, దేహ వాంఛలను విడిచిపెట్టి, పాప సంబంధమైన బలహీనతలు విడిచిపెట్టి ప్రభుల వారికి మనం నమ్మకంగా ఉండగలిగితే, బైబిల్ ఇలా రాయబడింది, నమ్మకమైన వానికి దీవెనలు మెండుగా కలుగును, దీవెనలు మెండుగా కలుగుతాయి. కాబట్టి అబ్రహాము గారి యొక్క నమ్మకత్వాన్ని బట్టి దీవించబడ్డాడు. చెప్పిన మాటకు విధేయత చూపించిన దాన్ని బట్టి ఆశీర్వదించబడ్డాడు. మాట వినుటను బట్టి అబ్రహాము గారు ఆశీర్వదించబడ్డాడు. నీవు దేవుని మాట వినగలిగితే, దేవుని వాక్యానుసారంగా జీవించగలిగితే, నీ జీవితం ఇప్పుడు ఏ పరిస్థితిలో ఉందో, ఏ దుఃఖములో ఉన్నావో, ఏ బాధలో ఉన్నావో, ఏ కష్టాల్లో ఉన్నావో, ఏ కన్నీళ్ళలో ఉన్నావో, దేవుడు తప్పకుండా నీకు విడుదల కలిగిస్తాడు. దేవుని మాటకు లోబడితే, దేవుని మాటకు విధేయత చూపిస్తే. దేవుని ఆలయానికి వెళ్ళడమే కాదు, ప్రార్థన చేయటమే కాదు, వాక్యము చదవటమే కాదు, పాటలు పాడటమే కాదు, దేవుని మాటకు మనము లోబడి జీవించాలి.
దేవుని వాక్యాన్ని అనుసరించి మనం నడుచుకోవాలి. అప్పుడు మాత్రమే దేవుని యొక్క దీవెనలు, ఆశీర్వాదాలు మనం చూస్తాం. కాబట్టి దేవుడు ఆశీర్వదించడానికి మొట్టమొదటి మెట్టు ఏంటంటే దేవుని మాటకు మనం లోబడాలి, విధేయత చూపించాలి. ప్రారంభంలో కూడా ఆదాము హవ్వలు ఏదైనా తోటలో ఉండాలి అంటే దేవుని మాట వినాలి, దేవుని మాటకు లోబడాలి, దేవుని మాటకు విధేయత చూపించాలి. ఏంటి వారికి దేవుడు చెప్పిన మాట అంటే వారు వద్దన్న పండును తినకూడదు. కానీ వారు వినలేదు దేవుని బిడ్డరా. ఆ పండు తిన్నారు, వారు సునాశనమును, మరణమును కొని తెచ్చుకున్నారు. ఏదేను తోటలో నుంచి బయటికి నెట్టివేయబడినారు. అవాదాములు ఏదేను తోటలో నుంచి బయటికి నెట్టివేయబడటానికి కారణం ఏంటంటే వారు దేవుని మాటకు విధేయత చూపించలేదు, దేవుని మాటకు వారు లోబడలేదు. దేవుని మాటలు విన్నారు కానీ విన్న మాట ప్రకారం వారు జీవించలేదు. కాబట్టి దేవుడు మనల్ని పరీక్షిస్తాడు. మనం ఆయన మాట వింటామా లేదా? ఆయన మాట వింటే ఆశీర్వదించబడతాం, లేకుంటే లేదు. ఒక ఆయన క్రొత్తగా పనిలో ఒక దాసుని చేర్చుకొని అతన్ని పరీక్షించాలనుకున్నాడు. ఎలాగంటే ఒక ఎలుకను తీసుకొచ్చి ఒక గంప కింద పెట్టేసి ఆయన బయటికి వెళ్తూ ఇదిగో నీవు ఆ గంప ఉంది కదా, ఆ గంప వైపుకి వెళ్ళమాకు, ఆ గంపను పైకెత్తి చూడమాకు అని చెప్పేసిండు. అందులో ఏముంది చెప్పలా. ఆ మాట చెప్పి ఆయన వెళ్ళిపోయింది. ఇతనేం ఆలోచిస్తున్నాడు? ఆ నూతనంగా పనిలోకి వచ్చిన దాసుడు అంటే ఎందుకు మా యజమానుడు ఇలా చెప్పినాడు? ఆ గంప కింద ఏముంది? దాన్ని ఎత్తొద్దు అంటున్నాడు. మానవ స్వభావం ఎలా ఉంటుందంటే ఏదైతే చేయొద్దంటే అది చేస్తారు, ఏదైతే చూడొద్దంటే అది చూస్తారు, ఏదైతే చెప్పొద్దంటాం అది చెప్తారు, ఏదైతే వినకూడదంటాం అది వింటారు, ఏదైతే మాట్లాడకూడదు అంటాం అదే మాట్లాడుతూ ఉంటారు. కాబట్టి ఇతని మనసు అంతా గంప మీదనే ఉంది. మా యజమానుడు ఎందుకు ఇలా చెప్పినాడు? ఏముంది ఆ గంపలో, ఒకసారి చూడాలి అని చెప్పి ఆలోచించి మరలా అనుకుంటాడు, అయ్యో చూస్తే ఎలా, మళ్ళీ పండ్లో నుంచి తీసేస్తాడేమో అని చెప్పి అనుకుంటాడు. మరలా అనుకుంటాడు ఇలాగా, ఆయనకి ఎలా తెలుస్తుందిలే, ఊరికి గంపెత్తి చూసి మరలా కప్పెడదాం అనుకున్నాడు. దేవుని బిడ్డరా, ఆ వెనువెంటనే దగ్గరికి వెళ్ళి ఆ గంప కింద ఏముందో చూద్దామని అలా పైకి ఎత్తేసరికి అది ఎలుక కదా, ఎప్పుడెప్పుడు తప్పించుకుందామని ఎదురు చూస్తూ ఉంది. ఒక్కసారి ఈ వ్యక్తి గంప ఎత్తేసరికి అది పారిపోయింది. వెంటనే గంప మరలా నార్మల్గా పెట్టేసి కాముగా ఉన్నాడు. అప్పుడు యజమానుడు పరీక్షిస్తున్నాడు కదా, ఇతను నా మాట వింటాడో లేదో చూద్దామని. అప్పుడు యజమానుడు వచ్చి అడుగుతాడు, నీవేమన్నా గంపను ఎత్తినావంటే లేదు నేను ఆ గంప దగ్గరికి వెళ్ళలేదు, ఆ గంపను ఎత్తి చూడలేదు అన్నాడు. అప్పుడు యజమానుడు దగ్గరికి వెళ్ళి గంప ఎత్తితే ఎలుక ఉండదు. అప్పుడు అంటాడు, చెడ్డదాసుడా, నేను ఎలుకను కప్పెట్టా, నువ్వు చూడకపోతే అది ఎలా వెళ్తుంది? నువ్వు నమ్మకమైన వాడివి కావు, నువ్వు బయటికి వెళ్ళిపోయాడు. నేనంటే ఒక మనిషి ఇంతలా పరీక్ష పెడితే దేవుడు మనకి ఎంతలా పరీక్ష పెడతాడు? మన నమ్మకత్వాన్ని. కాబట్టి నమ్మకముగా ఉండుటను బట్టి, దేవుని మాట వినుటను బట్టి, దేవుని వాక్యాన్ని వినుటను బట్టి అబ్రహాం ఆశీర్వదించబడ్డాడు. చాలా మంది ప్రసంగాలు వింటారు, చాలా బాగుందని మార్కులు వేస్తారు సేవకులకి. ఇంతగా వీళ్ళు మాత్రం మారరు. నీవు మారకుండా ఎన్ని ప్రసంగాలు విన్నా నీ జీవితం కూడా మారదు. నీ జీవితంలో ఏ దీవెన, ఏ ఆశీర్వాదం చూడలేవు. నెంబర్ 1 విషయము, అబ్రహాము గారు బహుగా దీవించబడటానికి దేవుని యొక్క వాగ్దానము ఆయన జీవితంలో నెరవేరటానికి కారణం ఏంటంటే దేవుని బిడ్డరా, దేవుడు చెప్పిన మాటకు విధేయత చూపించినాడు, ఆయన మాటకు లోబడినాడు. దేవుని స్తోత్రాలు కలుగునుగాక. రెండో విషయం, అబ్రహాముకు చేసిన ఒక మంచి పని అదేంటో తెలుసా? దేవునికి అబ్రహాము గారు ఎక్కడున్నా ప్రార్థించేవాడు. మీరు గమనించండి దేవుని బిడ్డారా, బైబిల్ గ్రంథంలో ప్రార్థన చాలా చాలా గొప్పది. అన్నిటికంటే ప్రార్థన చాలా గొప్పది. యేసు ప్రభుల వారు కూడా తన శిష్యులకు ఎన్నోసార్లు చెప్తాడు. వేరే విషయాల గురించి చెప్పినాడో లేదో తెలియదు కానీ ప్రార్థన చేసుకోమని యేసయ్య ఎన్నోసార్లు శిష్యులకు చెప్పినాడంటే ప్రార్థన ఎంత గొప్పదో, ప్రార్థన విలువ ఎంత ఉన్నతమైనదో మీరు గమనించండి. మీరు శోధనలో ప్రవేశించకుండా మెలకుగా ఉండి ప్రార్థన చేయమని యేసు ప్రభుల వారు చెప్తాడు. ఈ లోకంలో క్రైస్తవులకు బ్రతుకుతున్న మనకు ఎన్నో శోధనలు, ఎన్నో ఆటంకాలు, ఎన్నో అవరోధాలు, ఎన్నో ఆపదలు, ఎన్నో దేహ బలహీనతలు, వీటిని జయించాలి, ఆత్మీయ జీవితంలో ముందుకు వెళ్ళాలి అంటే ప్రార్థన చేసుకోమని యేసు ప్రభుల వారు చెప్పేవాడు. పాత నిబంధన భక్తులందరూ కూడా బహుగా ప్రార్థన చేసిన వారే.
మొదటిగా ఎనోషా అని ఆయన పుట్టినప్పుడు ప్రార్థన ప్రారంభమైందట. అబ్రహాము గారు ప్రార్థన చేసినాడు. ఎస్, దానియేలు గారు, దావీదు గారు, చాలా మంది గొప్ప గొప్ప దైవజనులు, ఎలీషా లాంటి, మోషే లాంటి ప్రవక్తలు, ప్రార్థనా వీరులు, ప్రార్థనా పరులు. ప్రార్థన క్రైస్తవులకి చాలా అవసరమైనది. ఒక దీపమునకు వెలగటానికి నూనె ఎంత అవసరమో ఆత్మీయ జీవితం వెలిగించబడటానికి క్రైస్తవులకి, విశ్వాసులకి, దేవుని సేవకులకి ప్రార్థన అంత అవసరం. నేటి దినాల్లో చాలా మంది ప్రార్థన చేయట్లేదు. దేవుని బిడ్డారా, ప్రార్థనకు వెలుచున్నారు కానీ ప్రార్థన చేయట్లేదు. మోకరించాలంటే కష్టం. గంటల గంటలు సినిమాలు చూస్తారు, గంటల గంటలు సీరియల్స్ చూస్తారు. ఎస్, లోక సంబంధమైన మాటలు గంటలు మాట్లాడతారు, ఫోన్ కాల్స్లో గంటలు మాట్లాడతారు, ప్రార్థన చేయరు. ఒకసారి యేసన్న గారి దగ్గరకు ఒక పెద్ద ఆయన వచ్చి రోజు మాట్లాడుతూ ఉండేవాడంట కాలక్షేపపు కబుర్లు. యేసన్న గారు ఇలా అనుకున్నాడట, ఈయనేంటి ప్రతిరోజు వచ్చి నా ప్రార్థన టయాలు చెడగొడుతున్నారు, మాట్లాడకపోతే పెద్దోడు మాట్లాడలేదు అనుకుంటారని చెప్పి ఆయన మొహమాటంగా మాట్లాడుతుంటే ఇంకా రోజు వచ్చి మాటలు పెడతా ఉన్నాడంట. ఒకరోజు యేసన్న గారు ఆలోచించుకొని ఆయన వచ్చినప్పుడు ఇలా అన్నాడట, అయ్యా నాకు ఒక ఆలోచన వచ్చింది, ఈ సమయంలో మనం వ్యర్థమైన మాటలు మాట్లాడుకునే దానికంటే మన ఇద్దరం కలిసి దేవునికి ప్రార్థన చేద్దాంరా అన్నాడట. ఇంకంతే. ఆయన అన్నాడట, అయ్యా నాకు కొంచెం పని ఉంది, మరలా రేపు వస్తారని వెళ్ళిపోయిందట. రెండో రోజు వస్తే రెండో రోజు కూడా అదే చెప్పినాడంట యేసన్న గారు. ఇంకా ఆ వైపుకే రాలేదట. కొంతమందికి ప్రార్థన చేయడం ఇష్టం ఉండదు, లోకపు మాటలు ఎన్నైనా మాట్లాడుతూ ఉంటారు. క్రైస్తవులే, నా దేవుని బిడ్డలారా, ప్రార్థన మనకు చాలా ప్రాముఖ్యమైనది. చాలామంది అయితే సేవకుల దగ్గర ప్రార్థన చేయించుకుంటారు, మంచిదే, వారి దగ్గర ప్రార్థన చేయించుకోవాలి. మీరు కూడా ప్రార్థన చేసుకోవాలి. అన్న ప్రార్థన చేసుకోబట్టి కదా దేవుని మందిరంలో దేవుడు గర్భఫలం ఇచ్చింది. మీరు అనుకుంటారు దేవుడు మా ప్రార్థన వింటాడని. దిక్కులేని దీనుల ప్రార్థన దేవుడు వెంటనే ఆలకిస్తాడట. వచ్చి రాని ప్రార్థన దేవుడు వెంటనే ఆలకిస్తాడట. నువ్వెవ్వరవైనా అడుగుడి మీకు ఇవ్వబడును, వెదకుడి దొరుకును, తట్టుడి తెరవబడని బైబిల్లో రాయబడి. కాబట్టి అబ్రహాము గారు ఎక్కడున్నా ఆ ప్రాంతంలో ఒక బలిపీఠం కట్టి ప్రార్థన చేసేవాడు. ఒక వాక్యం చదువుదామా? ఆదికాండము 12వ అధ్యాయము 8వ వచనం చదువుకుందాం. అక్కడ నుండి అతడు బయలుదేరి బేతేలుకు తూర్పుననున్న కొండకు చేరి పడమటనున్న బేతేలునకును తూర్పునున్న హాయికిని మధ్యను గుడారము వేసి అక్కడ యెహోవాకు బలిపీఠమును కట్టి యెహోవా నామమున ప్రార్థన చేసెను. అబ్రహాము గారు దీవించబడటానికి కారణము రెండవది ప్రార్థన. ప్రార్థన ఏం చేస్తుందంటే మనం ఎక్కడున్నా, ఏ ఆపదల్లో ఉన్నా ఈ ప్రార్థన ద్వారా మనం రక్షించబడతాం. ప్రార్థన అంటే దేవునికి చెప్పుకోవటమే. మనకేదైనా అవసరాలు ఉంటే, అక్కర్లుంటే అధికారులతో చెప్తాం కదా, మన స్నేహితులతో చెప్పుకుంటాం కదా, మన బంధువులతో చెప్పుకుంటాం కదా, చిన్నపిల్లలకి అవసరాలైన వారి తల్లిదండ్రులతో చెప్పుకుంటారు కదా, వాళ్ళకి బాధలు వస్తే కన్నవారితో చెప్పుకుంటారు కదా. అలాగే మన బాధలు, మన శ్రమలు, మన కష్టాలన్నీ దేవునికి చెప్పుకోవడమే ప్రార్థన అంటే. కాబట్టి దేవునికి చెప్పకుండా దేవుడు నీకు ఎలా మేలు చేస్తాడు? ఆయన అడగమన్నాడు కదా, మీరు ఏది అడిగి నేను అనుగ్రహిస్తానన్నాడు కదా. కాబట్టి ప్రార్థన చేయటం నేర్చుకోవాలి. క్రైస్తవులు దీవించబట్టాలి అంటే నేటి సేవకులు కూడా ప్రార్థన చేయట్లేదు. దేవుని బిడ్డరా, ఎక్కడికో పరిగెత్తుతున్నారు కానీ దేవుని సన్నిధిలో మోకరించి ప్రార్థన చేస్తే దేవునికి మేలు చేయడా? దేవునికి ఇవ్వడా? ఆయన ఏమంటున్నాడు? మీ సింత యావత్తు భారం నా మీద ఏమంటున్నాడు. అధికారుల మీదనో, నాయకుల మీదనో, ఉద్యోగుల మీదనో కాదు. దేవుని మీద నువ్వు భారం వేసుకుంటే నువ్వు దైవ సేవకుడు అయినా, విశ్వాసి అయినా దేవుడు తీర్చలేడని అవసరాలు. కాబట్టి ప్రార్థన చేయలేకపోతున్నారు కాబట్టి చాలామంది దీవించబడలేకపోతున్నారు. ప్రార్థన చేయట్లేదు కాబట్టి చాలామంది ఆశీర్వదించబడలేకపోతున్నారు. చూడండి, లోక సంబంధమైన చేయమంటే వెంటనే చేసేస్తాం. మీరు అంతరాలు కట్టుకోండి, మీ జీవితం మారిపోద్దంటే కట్టుకుంటారు. లేకుంటే మీ ఇంటికి కొబ్బరికాయలు కట్టుకోండి, మీ జీవితం మారిపోద్దంటే కట్టేసుకుంటారు. గుమ్మడికాయలు కట్టుకోమంటే కట్టేసుకుంటారు. మీరు ప్రార్థన చేసుకోండి, మీ జీవితాలు మారిపోతాయంటే ప్రార్థన మాత్రం చేయరు. ఎందుకు? చాలామందికి ప్రార్థన కష్టంగా ఉంటుంది. దానియేలు, శద్రకు, మెషకు, అబేద్నెగోలు చూడండి, బబులోను దేశంలో ముమ్మారు ప్రార్థన చేసేవారట. వారి ప్రార్థన ఏం చేసింది? బబులోను రాజ్యాన్ని శాసించింది, శాసనాలను మార్చివేసింది. 3 రాజులు, నెబుకద్నెజరు, దర్యావేసు, బెల్షాసర్ అనే 3 రాజులను కూడా భయపెట్టింది దానియేలు యొక్క ప్రార్థన.
దానియేలు, షద్రకు, మెషకు, అబేద్నెగోలను సింహాసనాల మీదకి ఎక్కించింది ఆ ప్రార్థన. సింహాల నోళ్లు మూయించింది ఆ ప్రార్థన. అగ్ని బలమును సల్లార్చింది ఆ ప్రార్థన. సర్వశక్తి కలిగిన దేవుడు యెహోవా అని చెప్పి రాజులు, ప్రజలందరూ కూడా కొనియాడేటట్లు చేసింది ఆ ప్రార్థన. ప్రార్థనకి ఎంత బలం ఉందో, ఎంత శక్తి ఉందో మీరు తెలుసుకోవాలి. ప్రతి ఒక్కరు మీ గృహాల్లో ప్రార్థన చేయాలి. కొంతమంది మందిరాలకు వచ్చి మందిరంలో మాత్రమే ప్రార్థన చేసుకుంటారు, ప్రార్థనలు ఏకీవిచ్చి ఇంటికి వెళ్ళిపోతారు. ఇంటి దగ్గర ప్రార్థన చేయాలి. మందిరాల్లో మనము చేసే ప్రార్థన చాలా తక్కువ, కానీ వారములో మన ఇంట్లో మనం ఎక్కువ సమయం ఉంటాం కనుక మనం గంటలు మన ఇళ్లలో ప్రార్థన చేసుకోవాలి. దేవుని స్తోత్రాలు కలుగును గాక. మీ కొరకు, మీ పిల్లల కొరకు, భర్త కొరకు, భార్య కొరకు, కుటుంబం కొరకు, అప్పుల కొరకు, ఆర్థిక ఇబ్బందుల కొరకు, చదువుల కొరకు, ఉద్యోగాల కొరకు, ఇలా ఎన్నో అవసరాలు, ఎన్నో అక్కర్లు, వీటన్నిటిని ప్రభువుల వారి దగ్గరికి మనం తీసుకెళ్లే మార్గమే ప్రార్థన. ఆ రోజుల్లో మన సంగతులు ఏమైనా చెప్పాలి అంటే ఉత్తరం రాసేవాళ్ళు, టెలిగ్రాములు ఉండేవి. ఇప్పుడైతే వాట్సాప్లు వచ్చేసినాయి, ఫేస్బుక్లు వచ్చేసినాయి, ఫోన్ కాల్స్ వచ్చేసినాయి. ఎస్, మరి దేవునికి మన సంగతులు చెప్పాలి అంటే ఎలాగా? అదే ప్రేయర్, ప్రార్థన. దేవునికి మన విషయాలు చెప్పేదే ప్రార్థన. ఎస్, ఆ ప్రార్థన ద్వారా దేవునితో మనం మాట్లాడతాం. అప్పుడు వాక్యం ద్వారా దేవుడు మనతో మాట్లాడతాడు. మనకే అవసరాలు ఉన్నాయో తప్పకుండా దేవుడు తీరుస్తాడు. దేవుని స్తోత్రాలు కలుగును గాక. కాబట్టి రెండో విషయము ప్రార్థన. చివరి విషయం తెలుసుకుందాం దేవుని వింటారు. మూడో విషయం, అబ్రహాం గారు ఆశీర్వదించబడటానికి కారణం ఏంటంటే విశ్వాసం, ఫెయిత్. నేటి దినాల్లో చాలా మందికి విశ్వాసం లేదు. విశ్వాసం ఉంటే రెండు తలంపులుగా జీవించరు. కొందరు ప్రార్థన చేయించుకుంటారు, వారి గృహాలకు ఏదైనా మంచి కార్యం జరిగిస్తున్నప్పుడు ప్రార్థన చేయించుకుంటారు, ముహూర్తాలు చూస్తారు, ప్రార్థన చేయించుకుంటారు, రకరకాల ఆచారాల పద్ధతులు పాటిస్తారు, ప్రార్థన చేయించుకుంటారు, నిమ్మకాయలు, కొబ్బరికాయలు ఉపయోగిస్తారు. ప్రార్థన చేయించుకున్నప్పుడు ఇక నువ్వు మిగతాది ఏది చేయకూడదు. నువ్వు యేసయ్య మీద విశ్వాసం ఉంచితే, ప్రార్థన మీద విశ్వాసం ఉంచితే, నువ్వు ఇంకా దేని మీద విశ్వాసం ఉంచుకోవడం? మంచి రోజుల మీద, నిమ్మకాయల మీద, కొబ్బరికాయల మీదనో, నవధాన్యాల మీదనో, రకరకాల విశ్వాసాలు. ఇవన్నీ కూడా క్రైస్తవులకు అవసరం లేదు. నా విశ్వాసం, నా నిరీక్షణ, నా గురి నా ప్రభువైన యేసుక్రీస్తుల వారే. ఆయన మీద నేను విశ్వాసం ఉంచినప్పుడు ఇక మరి దేని మీద విశ్వాసం ఉంచవలసిన అవసరతే లేదు. నువ్వు నిజమైన క్రైస్తవుడివి అయితే, క్రైస్తవురాలు అయితే. అసలు అబ్రహాం గారికి ఒక పేరుంది తెలుసా? అబ్రహాము విశ్వాసులకు తండ్రి. ఎంతమంది విశ్వాసులు ఉన్నారో ఈ ప్రపంచంలో వారందరికీ అబ్రహాము గారు తండ్రి అట, విశ్వాసులకు తండ్రి అని. కాబట్టి అబ్రహాము ఎంతటి విశ్వాస వీరుడు అంటే దేవుని బిడ్డరా, ఏ విషయంలో కూడా అబ్రహాము శ్రమలు వచ్చినప్పుడు కూడా వెనుకడుగు వేయలేదు. నీ విశ్వాసం ఎప్పుడు బయటపడిద్దంటే అన్ని మేలు జరిగితే కదా నీ విశ్వాసం బయటపడేది. నీ జీవితంలో కొన్ని శ్రమలు వచ్చినప్పుడు, కష్టాలు వచ్చినప్పుడు, నష్టాలు వచ్చినప్పుడు, ఇబ్బందులు వచ్చినప్పుడు నువ్వు అదే భక్తి చేయగలిగితే అదే దేవుని యందు నీకున్న విశ్వాసం అని మనం గుర్తించవచ్చు. కాబట్టి అబ్రహాము గారి జీవితంలో మధ్యలో ఎన్నో శ్రమలు వచ్చినాయి. కరువులో ఐగుప్తుకి వెళ్లాల్సి వచ్చింది. ఐగుప్తు రాజు అబ్రహాం భార్యను తీసుకువెళ్ళినాడు. అయినా విశ్వాసమును బట్టి ఆయనకి ఇబ్బంది కలగలేదు. బిడ్డలు లేక బిడ్డల కొరకు ఎంతో కాలం ఎదురు చూసినాడు. 100 సంవత్సరాలు ఎదురు చూసినాడు. ఆయన వయస్సు అప్పుడు ఆయనకు గర్భఫలం వచ్చింది. ఇస్సాకును బలిగా అడిగితే దేవునికి బలిగా ఇవ్వాలనుకున్నాడు. విశ్వాసము ద్వారా దేవుడు ఆ బిడ్డను తీసుకోలేదు, ఆయన పరీక్షించినాడు. ఇలా ఎన్నో అబ్రహాము గారి విషయంలో ఆయన విశ్వాసమునకు పరీక్షలు, అన్నిట్లో ఆయన విజయం సాధించినాడు. కనుకనే విశ్వాసులకు తండ్రి అని పిలువబడ్డాడు. చదువుదాం ఒక మాట. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 8వ వచనం చదువుకుందాం. అబ్రహాము పిలువబడినప్పుడు విశ్వాసమును బట్టి ఆ పిలుపునకు లోబడి తాను స్వాస్థ్యముగా పొందనయ్యున్న ప్రదేశమునకు బయలు వెళ్ళెను, మరియు ఎక్కడికి వెళ్ళవలెనో అది ఎరుగక బయలు వెళ్ళెను. అబ్రహాము గారిని దేవుడు పిలిచినప్పుడట ఎక్కడికి వెళ్ళాలో దేవుడు చెప్పలేదట. దేవుడు చెప్పకపోయినా, ఎక్కడికి వెళ్ళాలో దేవుడు చెప్పకపోయినా, ఎక్కడికి వెళ్ళాలో ఆయనకు తెలియకపోయినా దేవుడు పిలిచినాడు కాబట్టి దేవుడే నన్ను చూసుకుంటాడని చెప్పి ఆయన ముందుకు వెళ్ళినాడు. చూడండి, దట్ ఈస్ ఫెయిత్. అదే విశ్వాసం అంటే.
కాబట్టి అబ్రహాము గారి జీవితంలో దీవెనలు పొందుకోవడానికి, ఆశీర్వాదాలు పొందుకోవడానికి కారణం ఏంటంటే, మొట్టమొదటిది అబ్రహాము గారు దేవుడు చెప్పిన ప్రతి మాటకు లోబడినాడు, విధేయత చూపించినాడు. అదే నీవు చూపించాలి. రెండవది, అబ్రహాము గారు ఎక్కడున్నా దేవునికి ప్రార్థన చేస్తూ ఉండేవాడు. ప్రతి దేవుని బిడ్డ ప్రార్థన చేయాలి. ఆ ప్రార్థన ద్వారా నీ జీవితం దీవించబడుతుంది. మూడవది, అబ్రహాము గారు ఏ విషయంలో లోకం వైపు చూడలేదు, దేవుని మీదనే విశ్వాసం ఉంచినాడు. ఎన్ని శ్రమలు, కష్టాలు, నష్టాలు, ఇబ్బందులు రాని వాటన్నిటిని విశ్వాసము ద్వారా జయించి, ఎదిరించి దేవుని కార్యాలు చూడగలిగినాడు. మన జీవితంలో కూడా దేవుని మాటకు లోబడి ఆయనకు ప్రార్థన చేసుకొని విశ్వాసం కలిగి ముందుకు అడుగులు వేయగలిగినట్లయితే తప్పకుండా అబ్రహాము వలె దేవుడు మనల్ని కూడా దీవిస్తాడని, ఆశీర్వదిస్తాడని నువ్వు నమ్మితే, విశ్వసిస్తే ఆ దిశగా ప్రార్థన చేసుకో, నీ జీవితాన్ని సరిచేసుకో. తప్పకుండా దేవుడు నీ జీవితంలో మేలు చేస్తాడు. ప్రార్థన చేద్దాం, కలిసి ఏకీభవిద్దాం. సర్వోన్నతుడ, కృపగల నాయన, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. అబ్రహాము గారి యొక్క జీవితాన్ని మా ఎదుటికి తీసుకొచ్చి, ఎందుకని అబ్రహాము గారు అలా దీవించబడ్డాడు, ఆశీర్వదించబడ్డాడు? కారణం ఏంటంటే, అబ్రహాము గారు 3 విషయాల్లో అయ్యా మీకు లోబడినాడని మేము వింటున్నాము తండ్రి. మా జీవితాల్లో కూడా అట్టి అయా పరిస్థితులను అనుగ్రహించండి. ఎల్లప్పుడూ మీ మాటకు లోబడి విధేయత చూపించే భాగ్యమును అనుగ్రహించండి. ఏ పరిస్థితుల్లో కూడా లోకం మీద ఆధారపడక మీ మీద ఆధారపడి ప్రార్థన చేసే మనసును మాకు అనుగ్రహించండి. ప్రభువా, మేము ఎక్కడున్నా సరే విశ్వాసము కలిగి, మరి దేని మీద మా నిరీక్షణ విశ్వాసము లేక, ప్రభువా మీ అందే మా నిరీక్షణ విశ్వాసము కలిగి జీవించే భాగ్యం ఇచ్చి సహాయము చేయండి. ఈ మాటలు విన్న వారందరినీ దీవించండి ప్రభువా. వారి కుటుంబాలను ఆశీర్వదించండి ప్రభువా. వారి కుటుంబాల కొరతలు అక్కలు తీర్చండి ప్రభువా. మీ మేలుడు దయచేయండి ప్రభువా. మీ ఉన్నత కృపను చూపండి అయ్యా. ఏ సమస్యలు వారి గృహాల్లో ఉన్నాయో యేసు నామములో తొలగించి వేయండి ప్రభువా. రోగముల నుంచి విడుదల, దయ్యముల నుంచి విడుదల, అయా బలహీన సమస్య నుంచి విడుదల దయచేయండి. స్తోత్రాలు. ఆర్థిక ఇబ్బందులు తొలగించండి. స్తోత్రాలు. అక్కల అవసరతలు తీర్చండి. స్తోత్రాలు. అయా బిడ్డల చదువులందు, వివాహములందు, ఉద్యోగములందు తోడుగా ఉండి సహాయము చేయండి. ఏ సమస్యలున్నా ప్రతి సమస్యను కొట్టివేసి మీ దీవెన ఆశీర్వాదమును అబ్రహాము వలె మెండుగా మీ బిడ్డల కుటుంబాలు, మీ బిడ్డల జీవితాల్లో అనుగ్రహించి మీరే మాకు తోడుగా ఉండి నడిపి సహాయము చేసి మహిమ, ఘనత, ప్రభావములు పొందుకొనమని యేసయ్య నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. నీ వాక్యము యేసయ్యా